వెల్కమ్ టు వీక్ 7. మళ్ళీ మనం ఐ థింక్ మన ఏ హైప్ సైకిల్ లానే మన నెంబర్ ఆఫ్ ఆడియన్స్ కూడా పెరిగారు అనుకుంటా. ఐ థింక్ ఒక 2 weeks బ్యాక్ ఇంకా ఇంజనీర్స్ అవసరం లేదు, అందరిని లే ఆఫ్ చేసాం. మళ్ళీ ఇప్పుడు ఓపస్ 4.7 ఒక గొప్పతనం వల్ల వీ హ్యావ్ టు రీహైర్ బ్యాక్ అవర్ పాడ్కాస్టర్స్. ఎలా అయితే బయట మార్కెట్ లో ఇంజనీర్స్ మళ్ళీ బ్యాక్ వచ్చారో వీఆర్ బ్యాక్ అనుకుంటున్నా. దిస్ ద వీక్ ఐ ఫీల్ లైక్ ఓకే, మనకి జాబ్ ఉంటుంది ఇంకో 3 years. సునామీ ఇస్ నాట్ కమింగ్ అనేది నేను ఫిక్స్ అయ్యా. 3 కన్నా ఎక్కువ ఉంటుంది అనిపిస్తుంది రవి నాకు ఇప్పుడైతే. నెక్స్ట్ టైప్ నేను అదే అంటుంది. నేను బేసికల్ సునాయి రికార్డ్ చేసినప్పుడు ధ్రువుతో ఒక 2 months బ్యాక్ ఇంకా అయిపోయింది అనుకున్నా, కానీ ఇప్పుడు ఐఎమ్ లైక్ బొక్కలే ఏమీ అవదు అనేది నేను చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నా. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ క్లాడ్ ఈస్ హ్యావింగ్ ఎ లామా ఫర్ మూమెంట్ అనమాట. అంటే సెల్ఫిష్ గా యా. కానీ సేమ్ అనాలజీలో ఇంకొకటి, ఈ ఏఐ వచ్చిన తర్వాత సప్లై పెరిగి డిమాండ్ లేదంటే యూ కెన్ బిల్డ్ ఎనీ యాప్ యూ వాంట్, కానీ అది ఎవరు వాడతారు అనేది ఇంపార్టెంట్ కదా. అలానే మనకి పాడ్కాస్టర్స్ ఎంతమంది ఉన్నా అసలు వ్యూస్ ఏమన్నా వస్తున్నాయి లేదో, అసలు ఎవడైనా ఇది వింటున్నాడో లేదో నాకు తెలియదు. అవును, కానీ ఒకటి అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ సిచ్యువేషన్స్ డిఫరెంట్ ఏమో, కానీ ఒకటి తగ్గట్లేదు. ఏఐ హైప్ బాగానే పెరిగింది, ఏఐ దేనికి పనికి రావట్లేదు అనేది కూడా మనకి తెలిసినా కూడా మన వర్క్ తగ్గట్లేదు. వీఆర్ ఆల్ వర్క్ ప్రాబబ్లీ 2x or 3x వర్కింగ్ మోర్ దెన్ వాట్ వీ యూస్ టు. అండ్ ఆ టెన్షన్ ఆ స్ట్రెస్ అయితే ఎక్కడికి పోవట్లేదు. అదే వీఆర్ ఆల్ జస్ట్ గ్యాస్ లిట్ ఇంటూ బిలీవింగ్ దట్ దీస్ మోడల్స్ ఆర్ అమేజింగ్. అండ్ higher ups and leadership మా దాంట్లో రెగ్యులర్ కంపెనీస్ లో అయితే దే ఆల్రెడీ అజ్యూమ్ దట్ we will do that. సో ఈ గ్యాస్ లైటింగ్ వల్ల ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయడానికి మనం పని చేసి ప్రూవ్ చేస్తున్నాం వాళ్ళు. ఎగ్జాక్ట్లీ. ఎవరు పెట్టారు మన దాంట్లో ట్వీట్ పెట్టారు చూడు, ఏంటంటే మేనేజర్స్ కి వాళ్ళ జాబ్స్ కాపాడుకోవడానికి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టారు మన మీద అనేది. సాయి వాడు ట్వీట్ పెట్టే ముందే మనం 3 weeks బ్యాక్ ఇలా అనుకున్నాం. Exactly. We are ahead of the curve. Basically, we are always ahead of the curve. Either hype cycle or dissipation, No. we are always ahead of the curve అనమాట. సైనసాయిడల్ వేవ్ లో ఇప్పుడు ట్రఫ్ ఆఫ్ డిజిల్మెంట్ అని ఉంటుంది కదా, మనం ఆల్రెడీ అక్కడికి వచ్చేసాం. నేనైతే స్ట్రాంగ్ గా వచ్చాను. నేను చాలా స్ట్రాంగ్ గా వచ్చాను, కానీ ఎగ్జాక్ట్లీ ఇదే పాయింట్ ధ్రువ్ నేను ఇవాళ నరేష్తో మాట్లాడుకుంటుంటే అది వచ్చింది. ఏంటంటే ఇప్పుడు నేనేమన్నానంటే ఈ కంపెనీస్ లో పాలో లాంటి కంపెనీస్ లో పీపుల్ మస్ట్ బి వెరీ హ్యాపీ నౌ. హైప్ ఒక మధ్యలో ఒక టెన్షన్ వచ్చింది, ఒక హైప్ వచ్చింది, ఇప్పుడు అదంతా పోయింది అనేది. ఐ థింక్ ద ప్రాబ్లమ్ ఈస్ వీఆర్ ద ఓన్లీ వన్స్ హూ సా ద హైప్ అండ్ ద డ్రాప్. మేబీ అ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ డింట్ ఈవెన్ సీ ద హైప్. వాళ్ళకేం ఏం జరిగింది, ఎందుకు ఎంత స్ట్రెస్ అవుతున్నారు, ఎందుకు నార్మల్సీ వచ్చింది, వాళ్ళకేం తెలీదు. ఇట్స్ లైక్ ఓపెన్ క్లా లాగా, అది ఓపెన్ క్లా లాగా కదా. నువ్వు యాక్చువల్ గా మనలాగా ట్విట్టర్ కి ట్విట్టర్ ని మనం క్లోజ్ గా ఫాలో అవ్వకపోతే ఇప్పుడు చూస్తే ఇట్స్ డైడ్ డౌన్ కదా. ట్విట్టర్ లో యూ డోంట్ సీ ఓపెన్ క్లా మచ్. కానీ నువ్వు మార్చ్ ఫిబ్రవరి ఆ టైంలో నువ్వు ఒక ఓపెన్ క్లా నువ్వు ట్రై చేయకపోతే యు ఆర్ లైక్ యు ఆర్ నాట్ డోంట్ బిలాంగ్ టు టెక్ అన్నట్టు ఉండేది కదా. ఫర్ మోస్ట్ పీపుల్ పట్టించుకోని వాళ్ళకి ముందర ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఒక 2 months ఆఫ్ అయిపోయింది. అలాగే ఈ ఏఐ ఏజెంటిక్ కోడింగ్ కూడా అలాగే అయింది. ఐ థింక్ టు సమ్ ఎక్స్టెంట్ ఏజెంటిక్ కోడింగ్ లో అంటే హార్నెసెస్ లో ప్రాబ్లమ్ ఇవన్నీ ఉన్నా కూడా ఈ హైప్ ని డై చేయడానికి మాత్రం క్లాడోర్ చేతులారా దగ్గరుండి మరీ హెల్ప్ చేసినట్టున్నాడు. అంటే మార్చ్ లో వాడి మోడల్స్ ని నర్ఫ్ చేయటము, లేకపోతే థింకింగ్ టోకన్స్ వాట్ ఎవర్ హీ డెడ్, because Claude didn't perform, nobody else was there. It killed the whole ecosystem. Claude giveth, Claude taketh అని వాడే చేసాడు హైప్, వాడే తీసుకొచ్చాడు హైప్. నేను జస్ట్ రవి ఎక్స్ప్రెషన్స్ చూస్తున్నా. రవికి ఇలా క్లాడ్ అవుతుంటే ఆనందం అవుతుంది అనమాట. ఎందుకంటే ఇంతలోపు MSL అండ్ మెటా AI విల్ దేర్ ఇస్ అ విండో ఇన్ వెడ్జ్ ఇన్ ఆల్రెడీ. XAI కూడా ఇలానే చచ్చిపోయింది. అంటే గ్రాక్ ఇస్ డెడ్. ఇప్పుడు క్లాడ్ ఇలానే అయితే ఇంకా వీళ్ళు ఎప్పుడెప్పుడు దూకుదామా అన్నది కాదు. బేసికలీ ఇందులో నా కాన్స్పిరసీ థియరీ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్లాడ్ వాళ్ళకి ఆ మోడల్ అంత బాగా ఎందుకు పెర్ఫామ్ చేస్తుందో వాళ్ళకే అర్థం కాదు. అది ఎందుకు డిటేరియట్ అయిందో వాళ్ళకే అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే లెట్ మీ బి క్లియర్, ఎందుకంటే ఈ బొక్కలో నేను రాసే ఒక 500 స్కిల్ అయింది నాకే అర్థం కాదు ఈ రోజు ఎందుకు. ఐఎమ్ 100% షూర్ వాళ్ళల్లో టాప్ PhDs కూడా
ఈ $100 trillion మోడల్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది, ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ బయాలజీ కదా. ఇప్పుడు ఎలాంటి ఒక డైనోసార్ ని పోక్ చేస్తావు, ఒకరోజు అది బాగుంటుంది, ఒకరోజు కరుస్తుంది. దీన్ని వీళ్ళు ఒక డిటర్మినిస్టిక్ బిహేవియర్ లాగా వాళ్ళు మనకి చెప్పాలనుకోవటమే గొప్పతనం. వాళ్ళు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇన్పుట్ వల్ల ఇది డిటోరేట్ అయింది అని తెలుసుకోవడానికి వీళ్ళకి ఒక 10 ఏళ్ళు పట్టుద్ది. ఈ లోపు ఇంకొకటి ఎవడో ఏదో ఒక ఇన్పుట్ వేసేది బాగోవచ్చు. సో ఇట్స్ ఆల్ లైక్ ఆంథ్రోమర్ఫైజేషన్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. సో క్లాడ్ వాడికే దాని ఎందుకు కొడుకు పని చేస్తుంది వాడికే తెలియదు, అది ఎందుకు పని చేయట్లేదో వాడికే తెలియదు. కానీ వాడు పోస్ట్ చేశాడు కదా, వాళ్ళు మోడల్ లాంచ్ చేశాక వాళ్ళకి ఇంటర్నల్ గా దే వుడ్ హావ్ టెస్టెడ్, వాళ్ళకి ఇంటర్నల్ గా అవైలబుల్ ఉంటుంది కదా. నిన్న బోరిస్ ట్వీట్ చేశాడు కదా నిన్న మొన్న 4.7 వచ్చాక ఒక 4 పేజీలు డాక్యుమెంట్ చేసి దీస్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ అంటే, అరే డెవలపర్ ఆఫ్ 4 pages బెస్ట్ ప్రాక్టీసెస్ గుర్తుపెట్టుకుని ఈ పారామీటర్స్ అన్ని పెట్టి మోడల్ వాడాలి అంటే ఎవరికి గుర్తుంటాయి? 2 weeks తర్వాత రన్ ఆఫ్ దోస్ మైట్ ఈవెన్ మేక్ సెన్స్ కదా. మోడల్ చిన్న అప్డేట్ అయితే నన్ ఆఫ్ దోస్ పారామీటర్స్ మైట్ సెన్స్. నా టేక్ ఏంటంటే బేసిక్లీ సి Anthropic కానీ OpenAI కానీ they went with one single thing is throw compute at these models and they will perform better, right? They did that also. At some point the traffic or basically the demand was so high that they had to basically reduce compute, the amount of it. That's the only thing they have in control actually ga వాళ్ళ చేతిలో. ఆ కంప్యూట్ తగ్గించుకున్నప్పుడు మోడల్ ని అదే లెవెల్లో పర్ఫామ్ చేయడానికి ప్రాంప్ట్ క్యాషింగ్ అని నానా చెదారం అంతా వాడుకోవటం తప్ప, హార్నెసెస్ ని ట్వీక్ చేయటం తప్ప, దే ఆల్సో నో దట్ దే డోంట్ అండర్స్టాండ్ వాట్ దిస్ మోడల్ ఆర్ హౌ ఇట్ వర్క్స్. ఆల్ దే నో ఇస్ దీనికి ఇంత పవర్, ఇంత కంప్యూట్ ఇస్తే ఇది బెటర్ గా ఆన్సర్ చేస్తుంది, కానీ ఇట్స్ నాట్ సస్టైనబుల్. యాక్చువల్లీ నాకు ఇన్ఫాక్ట్ ఈవెన్ ఆ కోర్ అసంప్షన్ మీద డౌట్ ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంప్యూట్ అండ్ ఇన్ఫరెన్స్ పెంచితే బాగా పనిచేస్తుంది అనేది ఒక లీనియర్ కరువు కూడా లేదనుకుంటా. ఎందుకంటే ఆ ప్రీ ట్రైనింగ్ లో సడన్ గా డేటా మారిపోయింది అనుకో, ఇట్స్ లైక్ ఆ మోడల్ విల్ బికమ్ ఏ డిఫరెంట్ పర్సన్ అనమాట. కంప్యూట్ ఇస్తే దాని జాగ్నెస్ పెరిగిపోద్ది కదా. సో ఎసెన్షియల్లీ నా ఉద్దేశంలో వీళ్ళకే తెలియదు అసలు. ఎందుకంటే ఇన్ఫాక్ట్ బోర్ ఇస్తే ఒక 4 weeks బ్యాక్ యూ హ్యావ్ టు ఆల్వేస్ యూజ్ 4.5 ఎక్స్ట్రీమ్ మోడ్ ఏదో అన్నాడు. ఇప్పుడే వీళ్ళే అడాప్టివ్ మోడ్ చేస్తున్నారు. ఇంకా ఇక్కడ ఏంటి ఆ కోర్ ఆ టెక్ లీడ్ కే వాళ్ళ మోడల్స్ ఎలా వర్క్ అవుతాయి అర్థం కాకపోతే మనం బయట ఉండి దీని గురించి మాట్లాడుకోవడం అనేది వాళ్ళకి తెలీదు. అండ్ సో యాక్చువల్లీ ఈ టాపిక్ మీద అయితే వాళ్ళకి కూడా తెలీదు అండ్ దే ఆర్ లెర్నింగ్. నేను ఏఐ ఇంజనీర్స్ మన గ్రూప్ లో ఒక మెసేజ్ పంపిస్తాను. ఏఐ ఇంజనీర్ సమిట్ దాంట్లో కొన్ని టాక్స్ ఉంటాయి. 4 months ago ద గై బేసిక్లీ హ్యూమన్ లేయర్ అనే కంపెనీ CEO, he talked about agent harnesses. ఎంత క్లియర్ గా ఏది వర్క్ అవుతుంది, ఎందుకు వర్క్ అవుతుంది, ఏది వర్కౌట్ ఎందుకు వర్కౌట్ అని చెప్పాడు. అది తారిక్ గారు కానీ బోరిస్ గారు కానీ ఇవాళ దాకా ఎక్కడ మాట్లాడలేకపోయారు. చెప్తున్నాడు ఈ తారిక్ ని. చాలా బాగా చెప్తాడు. సో ఒక టాపిక్ ఇప్పుడు ఇక్కడ ఇఫ్ యు ఆర్ డన్ విత్ దిస్ రవి నిన్నే అడుగుదామని. So one of the things why I'm actually hoping for it, that companies like Facebook and Gemini, Google are silent because ఈ companies have taken a text only approach. Anthropic గాని OpenAI గాని వాళ్ళని బాధలు పడిని, వాళ్ళని let them go through this whole cycle, burn money, burn to shit. That's when the real use cases will come out and then we will basically focus on solving them. In the meantime, we are going to do hard engineering problems, probably work on multimodal systems. అలాంటి నిజంగానే ఇంటర్నల్ గా అనిపిస్తుందా నీకు, ఆర్ యు గైస్ ఆర్ నాట్ ఫైటింగ్ ఇట్ జస్ట్ బికాజ్ యూ కాంట్? నేను ఆన్సర్ చేయలేను కాబట్టి నాకు మెటీరియల్ న్యూస్ పార్క్ రైట్ నౌ. సో గుడ్ వన్. బట్ బ్రాడ్లీ టేకింగ్ అవే, సి at the end of it we reels మాకేంటి రీల్స్ కి we need to understand మల్టీ మోడల్. మీరు ఆ రీల్స్ చూసినప్పుడు ఆ ఫస్ట్ సెకండ్ లో మీ బ్రెయిన్ లో ఏం కదులుతుంది అనేది మాకు తెలియాలంటే మాకు మల్టీ మోడల్ అర్థం కావాలి కదా. బేసికల్లీ ఎసెన్షియల్లీ we should be able to predict at a very high level how you are going to react for a reel. So for us multimodal is key. I mean that is where we are going to make bread and butter. For example, on the consumer side, on the business side, we need to be able to make advertising super easy. Like previously advertising low creative uploading is a very hard problem because the advertiser have to create. Now they can upload like a 1080p pixel image and we can generate like a 4K amazing quality video exactly how you want to see kada, pretty much, and different variants of it, like of the same video. So that will be big.
that's already happening like with gem model adini. So as long as we nail these two, coding is like important, but coding is like we think like if it is good at coding it will do all of the other things well ante. యాక్చువల్గా మీరు నిజంగానే ఇది చేస్తున్నారంటే వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు దాకా క్రియేటివ్గా మనం ఒక వీడియో చేసేటప్పుడు నేనే అనుకోవాలి, స్టోరీ అనుకోవాలి, ఇది హిట్ అవుతుందా లేదా కూడా నాకు తెలియదు. బట్ వాట్ యూ హ్యావ్ ఇస్ యూ నో వాట్ క్లిక్స్ విత్ యువర్ టార్గెట్ ఆడియన్స్. If I tell you at a high level, this is the thing that I'm trying to advertise, build me the right advertisement for this, you should be able to do it. ఇప్పుడు నువ్వు యాడ్స్ మేనేజర్ కి వెళ్ళి నువ్వు లేటెస్ట్ ఇది వాడితే వి ఆల్రెడీ ఇంటిగ్రేటెడ్ విత్ మేనస్ అండ్ ఎవ్రీథింగ్. సో వి వాంట్ టు రిడ్యూస్ ద ఫ్రిక్షన్ ఫర్ అడ్వర్టైజర్స్. సో యా, as long as advertisers are happy and you guys are happy, we are happy too. Yeah, and in general I think advertisements are pretty formulaic కదా. అంటే ఈ ఫస్ట్ సెకండ్ లో ఇలా ఇంట్రడ్యూస్ చేయాలి, ఇది చేయాలి, తర్వాత ఈ ప్రోడక్ట్ వచ్చింది, దీని వల్ల ఇది మారుతుంది అని ఒక వెరీ సెట్ ఫార్మాట్. నేను అనేది ఆ ఫార్ములా కూడా ఇంకా అవసరం లేదు. అంటే ఇఫ్ యు అండర్స్టాండ్ సాయికి ఎలాంటి రీల్స్ నచ్చుతున్నాయి, ధ్రువ్కి ఎలాంటి రీల్స్ నచ్చుతున్నాయి అనుకుంటే ఆన్ డిమాండ్ వాళ్ళ దగ్గర ఉన్న డేటాతో దే కెన్ యాక్చువల్లీ క్రియేట్ కస్టమ్ థింగ్స్. సో అదే లాంగ్ ఫార్మ్ మూవీ క్రియేట్ చేయడం ఇస్ క్రియేటివ్లీ ప్రాబ్లీ నాట్. సో యు డోంట్ ఈవెన్ హావ్ టు యాడ్ చేయొచ్చు, యాడ్స్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. అంటే నీకు మ్యూజిక్ ఉంటే నచ్చుతుందేమో, నాకేమో యూనో క్విక్ ఎడిట్ ఉంటుంది, ఐ డోంట్ నో, రైట్? దే కెన్ ఫిగర్ ఇట్ అవుట్. అండ్ ఇప్పుడు దాకా ఏంటంటే the one who is creating the advertising has to create a generic advertisement for everyone. Now you don't have to. You just tell your intent and they can generate it. Yeah, I mean it has been going on for a while. We already were serving variants on the existing ads, but now it is like supercharged. Yeah, supercharged. Wow. Yeah, but uninstall చేసేయాలి వెంటనే యాప్స్ అని. యా, బట్ మోర్ స్పెసిఫిక్లీ అయితే Opus 4.7 మాత్రం మరి వాడు టోకెనైజర్ మార్చాడని అంటున్నారు ఏదో, కానీ ఇట్ జస్ట్ ఎండ్స్ అప్ యూజింగ్ 1.5 times మోర్ టోకెన్స్ ఫర్ ద సేమ్ అవుట్పుట్. అండ్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అంత టోకెన్స్ వాడేసరికి అండ్ క్విక్ గా ఒక 3-4 టూల్ కాల్స్ చేసి లాగ్స్ ఏమైనా పుల్ చేసేసరికి 100K ప్లస్ కాంటెక్స్ట్ బ్లో పాస్ట్ అయిపోతుంది అండ్ క్వాలిటీ డిటరేట్ అయిపోతుంది. అలా కాదు అంటే ఇట్ ఈస్ నాట్ ఏబుల్ టు థింక్ యాజ్ మచ్ బికాస్ ఇట్ ఈస్ బ్లోయింగ్. సో అలా కాదని ఎఫర్ట్ ని ఎక్స్ హైకి పెడితేనేమో చాలా టైం తీసుకుంటుంది అండ్ ఇంకా అగైన్ టోకెన్ విండో ఇది. సో ఓవరాల్ గా జస్ట్ మై రఫ్ నైవ్ ఏమంటారు అన్సైంటిఫిక్ టేక్ ఇస్ దట్ ఇట్ ఈస్ నాట్ యాజ్ గుడ్ యాజ్ 4.6 and definitely not 4.6 was also not as good as 4.5. 4.6 was already very bad, Dhruv. And I think they reduced the idi. అది ఎవరో ప్రూవ్ చేశాడు కదా ట్వీట్ లో దట్ దే రెడ్యూస్డ్ ఇట్ బై 70%, ద థింకింగ్ ఇది. సో వన్ క్వశ్చన్, వెన్ యూ సే ఇట్స్ నాట్ గుడ్ అనేది, ఇప్పుడు మిలియన్ టోకన్స్ ఉన్నా కూడా జనరలీ అరౌండ్ 140K టోకన్స్ ఇస్ వెన్ థింగ్స్ స్టార్ట్ గోయింగ్ బ్యాడ్. సో ఆర్ యూ స్టిల్ సీయింగ్ ద సేమ్ బిహేవియర్? బికాజ్ ఇన్ఫాక్ట్ 140 కూడా నాకు ఎక్కువే అనిపిస్తుంది. ఐ థింక్ నీకు వెరీ స్పెసిఫిక్ టాస్క్ ఇచ్చి కొంచెం దాన్ని ఒక 20-30K టోకెన్స్ తో దానికి రైట్ కాంటెక్స్ట్ సీడ్ చేసి అది ఇంకొక 50-60K టోకెన్స్ లో చేయగలిగే పని ఇస్తే పర్ఫెక్ట్ గా చేస్తుంది. వన్స్ ఇట్ గోస్ పాస్ దాట్ ఇట్స్ లైక్ ఇట్ గోస్ ఆల్ ఓవర్ ద ప్లేస్ బికాస్ అనే నాకు అనిపిస్తుంది. 20K కాంటెక్స్ట్ ఇచ్చినా it has its own context that it brings from the repository, right? Yeah, true. 20 is basically cascading context, like my context and repos, Claude MD, దాని system prompt, basically prompt, మొత్తం prompt. మనం ఎంత ఇచ్చినా కూడా ఐ థింక్ వాట్ ధ్రువ్ ఇస్ సేయింగ్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే ద స్పీడ్ అట్ ఇట్ గోస్ టు 50K 60K కాంటెక్స్ట్. నువ్వు జీరో కాంటెక్స్ట్, అసలు నేను ఏమి సిస్టమ్, నేను అసలు ఏమి MCP టూల్స్ లేవు, ఏమి లేకపోయినా కూడా 2-3 స్టెప్లు వేసేటప్పటికి అది 40K 50K మీద ఉంటుంది. కానీ అది హార్నెస్ ప్రాబ్లమ్, ఆ మోడల్ ప్రాబ్లమ్. హార్నెస్ ప్రాబ్లమ్, ఐ థింక్ ఇట్స్ a harness problem కదా. That means it's a harness problem, and harness would, I don't know how much harness has changed kada. That means that the model is not previously also harness lo problem unnadachu. Model was probably performing better with that inefficiency in harness. Now model may not be able to perform well with maybe the model is asking for more data or is basically keeping more data in memory. We don't know. It's somewhere in the middle. Harness I think it is doing inefficient tool calls and like fetching stuff and not discarding that stuff once it's done with them. But anyway, that's deep in the weeds gani. Yeah, overall ga nakaithe my coding output has like it is not, అంటే మనం ఎలా అనుకుంటాం అంటే
మనం ఇనర్షియా ఒక బాల్ ట్రాకింగ్ ప్రకారం బాల్ ఇలా వచ్చి ఇలా వెళ్తుందంటే నెక్స్ట్ సెకండ్ లో ఇక్కడ ఉంటుందని అనుకుంటాం కదా. సో మనం ఆ ఫస్ట్ డిసెంబర్ జనవరి పర్ఫార్మెన్స్ తర్వాత ఓకే మోడల్స్ విల్ ఎవాల్వ్ ఎట్ దిస్ రేట్, సో మన కోడింగ్ పర్ఫార్మెన్స్ అది ఇది విల్ ఎవాల్వ్ ఎట్ దిస్ రేట్ అనుకుంటాం, కానీ దట్ ఆ ఎక్స్ట్రపోలేషన్ అయితే హ్యాస్ డెఫినెట్లీ నాట్ హ్యాపెండ్. అండ్ దాని వల్ల ఈ గ్యాప్ వల్ల చాలా ఫ్రస్ట్రేషన్ వస్తుంది అనమాట. బికాస్ మన ఓవరాల్ ఎక్స్పెక్టేషన్స్ జాబ్ ఇస్ రీఓరియంటెడ్ టువర్డ్స్ దిస్, బట్ మోడల్ ఇస్ నాట్ ఇస్ ఫాలింగ్ అపార్ట్. సో యూ హ్యావ్ టు చిప్ ఇన్ అండ్ బేబీ సిట్ ఇట్ అండ్ దాన్ని షెపర్డ్ చేసి దాన్ని మళ్ళీ బ్యాక్ అండ్ ఫోర్త్ వెళ్ళి దాంతో గొడవ పెట్టుకుని ఆర్గ్యూ చేసి ఓవర్ వర్క్ చేసి 12 hours పని చేసి ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయాల్సి వస్తుంది. నాకు ఇక్కడ ఒక థియరీ ఉంది, అంటే మేబీ ఐఎమ్ రాంగ్, బట్ దట్ ఈస్ వాట్ కాజెస్ మోర్ ఫెటిగ్ ఫర్ us. ఎందుకంటే our brain is not wired to do that work. We trained our brain over years for a logical coding work, or I mean the way naively endante, I am not trained to have an English literature debate in writing with an agent, and if I have to do it for 1 hour, my brain will be fried. It's not even English actually. Yeah, go ahead, Sai. No, actually just continuing in that, annade endante, my biggest disappointment over the last 2 months where I bought into the cycle, and why am I disappointed is not because of the amount of work it can do. I can still think it helps me a lot, but my expectation was that I will be able to walk away from the agent, let it finish the work and come back and review. అది జరగట్లేదు. అంటే దాన్ని ఎదురుగా కూర్చుని చచ్చినట్టు దాన్ని ప్రతి మొక్కలో నజ్జి చేసి 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 జుట్టు ఊడి ఫస్ట్ వైట్ అయ్యి దాని తర్వాత ఊడేటట్టుంది. అంటే నాట్ ఏబుల్ టు గెట్ అవే ఫ్రమ్ మై కంప్యూటర్ లిటరలీ. బాత్రూమ్ ఒకదానికే తీసుకెళ్ళలేదు, అక్కడ కూడా తీసుకెళ్ళాలి. ఎగ్జాక్ట్లీ అదే అవుతుంది. అండ్ ఇప్పుడు నువ్వు ఒక రీజనబుల్ రేషనల్ పర్సన్ తో హూ క్విక్లీ గెట్స్ వాట్ యు ఆర్ టాకింగ్ అబౌట్, ఒక స్మార్ట్ యంగ్ ఇంజనీర్ తో అయితే యూ కెన్ డూ దట్ కదా. అంటే హీ కీప్స్ గ్రోయింగ్. ఇక్కడ ఏంటంటే ఇట్ డజంట్ కీప్ గ్రోయింగ్ అండ్ ఒక పిచ్చోళ్ళతో ఆర్గ్యూ చేసినట్టు అవుతుంది అనమాట. అండ్ యూ కమ్ బ్యాక్ ద నెక్స్ట్ డే ఇట్స్ బిహేవియర్ ఇస్ ద సేమ్. సో అక్కడ నీకు ఇట్స్ వియర్డ్ యాక్చువల్ గా. The more you argue because of this context window problem, the more deteriorates. ఇప్పుడు నా 8-year-old son తో నేను if I give him more inputs, no ఇలా కాదు అంటే the previous information he discards కాబట్టి he gets 100%. better. Here in that session, the more information I get actually doesn't make it any better after a while. No, even with kids it's actually that. ఇప్పుడు వాళ్ళు ఏదైనా తప్పు చేస్తుంటే నువ్వు 1, 2, 3 ఫీడ్బ్యాక్ సేమ్ సెషన్ లో సేమ్ టైమ్ లో ఇచ్చావనుకో, వాళ్ళు దేర్ బ్రెయిన్ షట్స్ ఆఫ్. ఇంకా వాళ్ళు వినరు. వాళ్ళకి చెప్తే స్పెసిఫిక్ గా ఒకటే విషయం చాలా క్లియర్ గా తర్వాత చెప్పాలి, అంతేగాని 3-4 ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే వినరు. సో మోడల్స్ ఆర్ ది సేమ్. ఈ షట్ ఆఫ్ దీనిదే సింపుల్ గా డాక్స్ వీడియోలోనే ఆడు అంటాడు చూడు, నువ్వు 3 సార్లు దాన్ని తిట్టావనుకో, 4వ సార్లు దానికి ఏమర్థం అవుతుందంటే ఓ నేను తప్పు చేస్తే ఇటు తిడతాడు, సో ఇది బానే ఉంది అనేది. అంటే కిడ్స్ ఉంటారు చూడు, దే సీక్ అటెన్షన్ అండ్ దే బేసిక్లీ డూ ద సేమ్ థింగ్ జస్ట్ టు గెట్ యువర్ అటెన్షన్. మోడల్ అలానే అనిపిస్తుంది. సో హీ సేస్ ద ఓన్లీ వే ఈస్ టు బేసిక్లీ టేక్ ద కాంటెక్స్ట్, స్టార్ట్ అ న్యూ సెషన్ ఆల్ టుగెదర్. సో విచ్ కైండ్ ఆఫ్ ఫాల్స్ ఇంటూ లైన్ ఏంటి అంటే, నేను ఎప్పుడు ఆల్మోస్ట్ 1 year బ్యాక్ ఒక ట్వీట్ చదివా. ఏంటంటే ద సింపుల్ వే LLMs work is your first word yes or no is the one which is generated. From that point on, everything is basically trying to justify that one word. If you've gone down a wrong fork in the neural net, then it's never coming back. It's never coming back. And I think ఇందులో one of the worst thing ఏంటంటే LLMs are completely shooting the entry level job market for interns and edi kada. In Meta, I think I'm one of the top intern managers. I think the 11 interns and the managers and pro. Wow. This is not even close to, because some of my interns are very smart, like MIT, Harvard. There is no way this LLM is, first of all, it doesn't have the humility. It doesn't have the willingness to tweak. It will be so arrogant sometimes. So I think right now I will actually prefer an intern over token budget again. I think it's because people were saying, oh, freshers jobs oddu. In fact, this is going to be, I mean, manaki maybe temporarily it's a good thing, but broadly I think it is going to be insane for both the market and us to kind of go through this road. And in the second point ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఈ CEOs and VPs are like 2 months behind our curve, but they're making material decisions on the workforce based upon a data knowledge which is impacting because they're laying off people కదా. Like అది ఎప్పుడు చేసిందే కదా రవి. ఏంటంటే ఇవాళ మనకి ఎఫెక్ట్ అయింది కదా తెలిసింది కాబట్టి, పాండమిక్ వచ్చింది, 50% రిమోట్ అని, అంటే ఆలోచించకుండా చేసినోడు మీ ఓడే కదా.
పాండమిక్ అయిపోయిన వెంటనే మాట మార్చేశారు. సో యా కానీ పాండమిక్ క్లాసిక్ ఎగ్జాంపుల్. బేసిక్ గా పాండమిక్ అవగానే కొంతమంది రిమోట్ వెళ్తున్నారు, దూరం వెళ్తున్నారేమో కానీ ఫుల్లీ రిమోట్ చేసేస్తే సరే. అప్పుడు ఫుల్లీ అనేది అంత కమిట్ అవ్వకూడదు. బట్ రవికి థియరీ చెప్తాడు కదా, లైక్ దిస్ ఇస్ ద రైట్ థింగ్ టు డూ అట్ దిస్ టైమ్ అండ్ దే కెన్ జస్టిఫై or like they can undo all of their failings and all of their mistakes that they did over the past couple of years కాబట్టి వాళ్ళు ఈజీగా చేయగలుగుతారు అది. అండ్ దే కెన్ ఆల్వేస్ లైక్ రీహైర్ అనేది. బట్ యా I agree. I mean, intern debate వస్తే like so maybe different later. And MIT grads who are meta interns are like in just top of the cream కాబట్టి వాళ్ళు they have a lot more agency, they are very entrepreneurial, they think as builders and stuff. But ఒక regular interns like or regular మనమైన code monkey stuff ని I think it's still able to do it. So net నేను I will not go back to a world without models. So we are not writing code anymore. But I think it is linking to Sai's point of long running agent kada. For example, after like నేను intern తో initial first week I'll meet every 4 hours. But once after the third week, the intern is running on a long running agent where I shoot an agent and it is coming back with a completed business objective with for a weeks together. Like adi we are nowhere near that long running. So I'm essentially doing that. Like I think at weeks maybe not. Kani where the disconnect for me is cursor, even like OpenAI, when they write these blogs that okay we left it for running and they're not showing toy examples like basic word codex Sora app said Sora is shut down, but the writing a Sora app which is production ready with agents or like cursor people like have this like background agents running lot of things, so they're able to do it. How another నాకు అర్థం కావట్లేదు. I think they have better harnesses. I think they are still toy apps, I would say. వాళ్ళు ఒక C interpreter, C compiler రాశారు కదా, అది ఎవరో ఈ LLVM అతను క్రిస్ లాట్నర్ ఎవరో రివ్యూ చేసి he poked like 100 holes in it saying this is shit, this is just a toy compiler, అసలు nobody would put this in production అన్నట్టు చెప్పాడు. So one shots. Yeah, at this point, I think long running agents and agent teams and multiple swarm of agents, all of these are like just junk wish list ideas. None of them work in the real world. నాకేమనిపిస్తుందంటే ఇప్పుడు the AI is still basically very early in this thing. The churn ఎలా ఉంది అంటే there is no way we can form any opinion. Like I think if anybody is opinionated in this era, they are wrong. They're wrong. Yeah. Right. Next month ఏదో జరుగుతుంది, మన ఒపీనియన్ మళ్ళీ మారుతుంది. So we cannot be opinionated. But a contrarian take probably I think is the job market లో top people కి probably ఇంకా salaries పెరగాలి. I think they will become even more in demand. And probably the job market will open up a lot more. Ante places where this can actually help will increase. And ఇది దానంతదైతే ఏమి చేయలేదని అర్థమైనప్పుడు I think it will definitely increase the job market. Hopefully, at least today. Take true. Quick update. If anybody has seen Mythos, ఎవరికి యాక్సెస్ లేదు. Like I just talked to a friend who's in Palo. And he has access to Mythos anamata, one of the few people who got access to Mythos. So tanu ee vulnerability testing enni chestunadu. So tanu emantunnadu ante it feels like, I asked him like how does it feel related to other models. He feels like I don't think there is anything fancy about it. It feels like it has been trained on exploits. It's been trained to basically hit these things, so it's overly eager to find exploits and basically target them, and 80% of the exploits that it basically brings are bogus. So they this is all hype. So idoka IPO hype kuda anpistundi నాకు. అంటే ఓకే, అంటే ఏదో బ్యాడ్ జరుగుతుంది అంటే మోడల్ ని బ్యాడ్ చేయడానికి ట్రైన్ చేస్తున్నారు అన్నమాట. అందుకనే వాళ్ళు అలా ప్రెడిక్ట్ చేస్తున్నారు సంథింగ్. See, it's simple kada. Ippudu how do hackers work? Like there are hundreds of holes out there, right? Oka simple bug ni nu attack chesina kuda you cannot punch a hole. Thing is to basically how do you connect the dots so that if I punch a hole here, go through that hole kada. Adi for a human used to take time and you needed a very strong ante
హ్యాకర్ మైండ్ సెట్ టు బేసిక్లీ గెట్ దట్ థింగ్ డన్. అది మోడల్ ఇస్ మేకింగ్ ఇట్ ఈజీ అంతే. హ్యూమన్స్ కూడా ఇప్పుడు ఈ రెడ్ టీమ్స్ వీళ్ళు ఉంటారు కదా సాయి, దే హ్యావ్ అ వెరీ స్పెసిఫిక్ ప్లే బుక్. వాళ్ళు ఏమి ఎవ్రీడే కూర్చుని ఒక అవుట్ ఆఫ్ ద బాక్స్ క్రియేటివ్ ఐడియా చేయరు. ఓకే ఇది ట్రై చేస్తా, దే హ్యావ్ లైక్ రెసిపీ, ఇది చేస్తాం, దే స్టాక్ దోస్ ఆన్ టాప్ ఆఫ్ ఈచ్ అదర్, దే విల్ ఫైండ్ అన్ ఎక్స్ప్లాయిట్. మా దాంట్లో ఇంటర్నల్ సర్వీసెస్ కి అయితే అదే చేస్తారు. సో వన్స్ యూ హ్యావ్ దట్ ప్లే బుక్, మోడల్స్ ఆర్ ఎక్సలెంట్ ఎట్ డూయింగ్ దట్. సో దెర్ ఇస్ నథింగ్ న్యూ అట్ ఇట్. They can just work 24/7. Correct, and they can do it faster, so without reacting, and they can exhaustively do it for all open. So that is definitely a real threat. Gani, I think it is no better than like finding software bugs. Vulnerabilities are like black box lo. No, you try to attack a service or like a API surface or whatever, OS, whatever. Try to find an exploit. ఇవాల్టి దాకా ఇప్పుడు నువ్వు ఆ రెడ్ టీమ్ చెప్పిన ఎగ్జాంపుల్ లోనే, అన్లెస్ యూ గివ్ ఇట్ అ ప్లే బుక్, this is how you should think, these are all the exploits which have happened in the past, this is how hackers have basically attacked, ఆటలనే చేసుకోగలరు కానీ కొత్తగా ఏం చేయలేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇట్ కెన్ అటాక్ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఆఫ్ కోడ్ అండ్ సీ బేసిక్లీ ఇస్ దేర్ ఎక్స్ప్లాయిటబుల్ అంతే. Correct. ఇట్ కెన్ డూ ఇట్ అట్ ఎ స్పేస్ విచ్ హ్యూమన్స్ కెనాట్, అంతే. స్కేల్, బేసిక్లీ ఇట్స్ ఎ స్కేల్ ప్రాబ్లం. సో ఇప్పుడు ఎనీ లార్జ్ కోడ్ బేస్ ఇస్తే ఎన్ని బగ్స్ చూపిస్తుంది. ఇట్ ఈస్ అమేజింగ్, దట్ టెక్నాలజీ, దట్ పార్ట్ ఇస్ అమేజింగ్. కానీ ఐ డోంట్ థింక్ మైథాస్ అనేది ఒక ఏజ్ ఆఫ్ అల్ట్రానో లేకపోతే ఎందిరన్ లో రజనీకాంత్ లాగా ఇలా భయపడి వరల్డ్ షేక్ అయ్యేంత నాకు ఏమనిపించలేదు. ఊరికే హైప్ తప్పించి మనకి బాగా భయం నుంచి చూతూ స్టేజ్కి వచ్చినట్టున్నాం అందరం. యా Exactly. I think that is perfectly the right encapsulation of our feelings anamata. Okay. I think done for this week. See you next week. Awesome. Good talking to you guys. Bye. Bye.